सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतवल्ली भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरिः ओम श्री गुरुभ्यो नमः। అమృత బిందు పరిషత్తు అది మనము మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ శుద్ధమేవ చ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్తైః నిర్విషయం స్మృతం. చిన్న చిన్న తప్పులు ఉంటాయి రాసు. యతో నిర్విషయస్య మనసో ముక్తిరిష్యతే అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముక్షునో. యతో నిర్విషయస్య మనసో ముక్తిరిష్యతే అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముక్షునా. చివరి కూర్చున్నారండి. యతః నిర్విషయస్య మనసః ముక్తిః ఇష్యతే అతః నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా. కాబట్టి ఏ ప్రకారంగా అయితే మనసు విషయరహితమైపోతూ ఉంటుందో, విషయరహితమవుతున్నటువంటి మనసు అది దాన్ని ముక్తి విషయరహితం. ఇప్పుడు స్క్రోల్ అవుతూ ఉంటే మనసులో విషయాలు ప్రాపర్ ఉండదు. స్క్రోల్ కాకుండా అలాగే ఆగిపోయింది అనుకో. ఇప్పుడు సినిమా థియేటర్ల మీద బొమ్మ, స్క్రీన్ మీద బొమ్మ అలాగే ఆగి అలా కూర్చుంది అనుకో. స్క్రీన్ తిరగకుండా, రీల్ తిరగకుండా అలా ఆగిపోయింది అనమాట. ఎప్పుడు స్క్రోల్ అవుతూ ఉంటే ఇట్లా ఆగిపోతుంటే ప్రాబ్లం ఉండదు. మనసు స్క్రోల్ అయ్యేది అనమాట ఎప్పుడు. కానీ ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగించుకొని ఉంటామో ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే సంగః సంజాయతే కామః కామక్రోధో విజాయతే. స్క్రోల్ కావాలి మనసులో. ఇప్పుడు అనేక రకాల బొమ్మలన్నీ స్క్రీన్ మీద వస్తూ పోతున్నట్టుగానే మనసులో అనేక రకాల విషయాలు, సంకల్పాలు వస్తూ స్క్రోల్ అవుతూ ఉండాలి, వస్తూ పోతూ ఉండాలి. అందుకని ఆగమాపాయినో అనిత్యాః తాం తితిక్షస్వ భారత. ఆగమాపాయి వస్తూ పోతూ ఉంటే మనసుకి హాయిగా. ఎప్పుడు ఆగమాపాయిగా ఉండేదాన్ని ఒక్కదాన్ని ఒక ఐటెం పట్టుకొని మనం ధ్యాయత మాటమాటిగా చింతన చేస్తున్నాం అనుకోండి, తదేక రకంగా మన మనసు దాన్నే ఆలోచన చేస్తూ ఉన్నదనుకోండి,
అప్పుడేమవుతుందంటే ఆ మనస్సుకి ఏమవుతుంది, విక్షేపం కలుగుతుంది, వికారం కలుగుతుంది, అశాంతి కలుగుతుంది. విషయాలన్నీ సంకల్ప విషయాలన్నీ వస్తూ పోతూ ఉండాలి. ఎప్పుడు అలా నిలబడిపోయి ఉండకూడదు. ఆ నిలబడిపోయి ఉండడమే మనశ్శాంతి లేదు, మనసుకు సుఖం లేదు. ఎప్పుడు వస్తూ పోతూ ఉండాలి. అది బాగా తెలుసుకోవాల్సి. అలాగే మనకి ఎప్పుడు శ్వాస ఆడుతూ ఉంటే ఎంత బాగుంటుంది. గాలి పీల్చుకోకుండా శ్వాస ఆగిపోతూ ఉంటే ప్రాబ్లం కదా అది. అట్లాగా మోషన్ ఫ్రీ అవుతుంటే ఎంత బాగుంటుంది. అలాగ ఆగిపోతే కడుపునొప్పి రాదా, గ్యాస్ రాదా, ఇంకేమన్నా రాదా? అందుకని ఏం చేయాలి, ఎప్పుడు ఏమవుతుండాలి, ఫ్రీగా ఉండాలి. ఏవేవి ఉన్నాయో కోశాలు, అన్న కోశము ఫ్రీగా ఉండాలి, మన కోసము ఫ్రీగా ఉండాలి, శ్వాస కోశము ఫ్రీగా ఉండాలి. అలాగే ఈ గుండె కూడా అంతే, హృదయ కోశం కూడా అంతే. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడో వస్తూ పోతూ ఉండాలి, ఆగిపోకూడదు కదా. మనసు కూడా తదేక విషయంలోనే, అదే విషయంలోనే అలాగే ఉండినట్లయితే అది మనసుకే చేటు. అదే ఆత్మ విషయం అనుకోండి, ఇబ్బంది లేదు. అనాత్మ విషయాలు ఇబ్బంది. అనాత్మ విషయాలు ఆగకూడదు మనసులో, ఆత్మ విషయము ఆగచ్చు. అనాత్మ విషయాలు అంటే అర్థం ఏంటి, శబ్దాది విషయాలు, ఇంద్రియ విషయాలేమో ఆగకుండా వస్తూ పోతూ ఉండాలి. నేను అనేది ఉంది కదా, నేను అనే అనుభవం ఏదైతే ఉందో, నేను చూసేవాడిని, తెలుసుకునేవాడిని అనేది మనసులో ఎప్పుడు స్ఫురితమవుతూనే ఉండాలి. అహం 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 స్ఫురణ సమస్య కాదు, అహం స్ఫురణ సమస్య కాదు. అహం స్ఫురణ కంటే భిన్నమైనది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు వస్తూ పోతూ ఉంటే ఇబ్బంది. అది బాగా గుర్తు. అహంస్ఫురణే ఉండాలి ఎప్పుడు. నేను కంటే భిన్నమైనది ఎప్పుడు కూడా మనసులో వస్తూ పోతుండాలి. నేను అనేది మాత్రం ఎప్పుడు ఉండాలన్నమాట. అప్పుడు నేననేది విషయం కాదు, నాది అనేది విషయం అన్నమాట. అది అప్పుడు నాదనే విషయము ఎప్పుడైతే ఇలాగ మనసులో ఉండిపోతుందో ఆ మనసుకి ఇబ్బంది కలుగుతుంది. మనసు చాలా ఇబ్బంది అట్లా. అందుకని విషయము లేని మనసు ఏదైతే ఉంటుందో ఆ మనసు విషయం లేనంటే వస్తూ పోతూ ఉండి ఆ మనసులో అలాగ నిలబడిపోకుండా ఉంటుందో దాని నిర్విషయం. విషయం లేదు దానికి, నాన్ స్టిక్. ఒకే విషయం అలాగే ఉండిపోవడం విషయము. అనేక రకాల విషయాలు వస్తూ పోతూ ఉండేది నిర్విషయము. దాన్ని ఆగమాపాయం. ఆగమాపాయం అంటే వస్తూ పోతుండేదేమో అనిత్యము అన్నారు. అనిత్యమైన విషయాలు ఉన్నాయి కదా, వచ్చిపోయే విషయాలు, నశించే విషయాలు మనసులో నిండిపోయి ఉంటే ఆ దాని అనిత్యం మనసుకు తగులుతుంది. అప్పుడు నిత్యత్వాన్ని కోల్పోతుంది. స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు, అస్థిరత, స్థిత ప్రజ్ఞత రాదు. చూసారా ఎంత ప్రమాదం. అందుకనే స్థిత ప్రజ్ఞత ఎందుకు లేదంటే ఇదే కారణం. అప్పుడు ఆ మనసుకి విసుగుదల వచ్చేస్తుంది. అట్లా అందుకనే చెప్పారు అన్నమాట. అత నిర్విషయం నిత్యం. విషయరహితమైన మనసు ఉందే అది నిత్యం. ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం కూడా ఇలాగే బయటపడేది. నిత్య అనిత్య వస్తు వివేకం కూడా ఇలాగే బయటపడుతుంది. నిత్య అనిత్య వస్తు వివేకం ఇలాగే బయట.
నిత్య వస్తువేమో ఉండాలి, అనిత్య వస్తువేమో పోవాలి. కాబట్టి నిత్య వస్తువు వల్ల మనసుకి ఎటువంటి ఇబ్బంది ఉండదో, అనిత్య వస్తువు వల్ల మనసుకి ఇబ్బంది కలుగుతుంది. అందుకనే ఆ రకంగా ఉండడమే మనసుగా ఉండడమే, తనలో తాను ఉండడమే నిత్యం. ఆ రకంగా ఈ మనసుని ముముక్షులో కలిగి ఉండాలి. మనఃకార్యం నిత్యం, మనఃకార్యం ముముక్షుణ. నిత్యంగా పెట్టుకోవాలి మనసుని, అస్థిరంగా పెట్టుకోకూడదు, చంచలంగా పెట్టుకోకూడదు. చంచలానికి కారణం ఏంటో తెలుసా? అది వచ్చిపోయే ఇవన్నీ కదా శబ్దాల విషయాల్ని, దాన్ని పట్టుకొని ఉండడమే మనసుకు కూడా చంచలము వస్తుంది. ఎన్నిసార్లు దుష్టాంతర్పలు చెప్తుంటారు. నేను కదిలే ట్రాక్టర్ని పట్టుకుంటే నేను కదిలిపోతున్నానండి, నేను కదిలిపోతున్నానండి అంటే నువ్వు చేతులు వదిలిపెట్టు, స్థిరంగా ఉంటాయి. దానికి ఆనుకున్నా సరే, ట్రాక్టర్కి ఆనుకున్నాం అనుకోండి, అది ఆన్ అయిపోయింది, మీ ఒళ్ళు కూడా ఇలాగా. అలాగే ఈ ప్రకారం థ్రెడ్ మీల్ కూడా అంతే కదా. దాని మీద ఎక్కావు నువ్వు, అది తిరుగుతుంది, నువ్వు కూడా స్టెప్లు వేయాల్సింది అంతే, లేదా పడిపోతావు. అది ఎంత స్పీడ్లో పెడతావు అంత పరిగెత్తాడు నువ్వు. అప్పుడు మనసు పరిగెత్తి ఏం చేస్తుంది? కాబట్టి కదిలే వస్తువులని పట్టుకున్న మనసుకి కదలిక తప్పదు, చంచలం తప్పదు. కదిలిపోతుంది కదా, అది కదిలిపోయేదాన్ని ఎందుకు పెట్టుకున్నావు? పట్టుకోరాదన్నమాట. కాబట్టి మరి కదలని విషయం ఏమిటి? కదలని వస్తువు ఏంటి అంటే నీ స్వరూపం, నీ ఆత్మ, నీ జ్ఞానము, వేదాంత జ్ఞానం. వేదాంత జ్ఞానంలో ఎప్పుడు చలన ధర్మాలే లేవు కదా. భిన్నమైన విషయాలు ఎన్ని ఉన్నాయి లోకంలో. కర్మకాండ విషయాలు, సాధన విషయాలు, లోక విషయాలు అన్నీ కూడా కదిలిపోయేవి కదా, చలించేవి కదా. చలించిపోయే విషయాల వల్ల నీ మనసు కూడా చలనం తప్పదు, చాంచల్యం తప్పదు. అందువల్ల చలనం కాని విషయం ఏదైనా ఉంటే అది ఆత్మ విషయము. ఎప్పుడైనా ఆత్మ చలిస్తుంది అని విన్నారా? అనాత్మ చలిస్తుంది. అనాత్మ అంటే శబ్దాది విషయాలే. ఇది అనాత్మ, ఇది అనాత్మ, చలించే విషయమే. శరీరము అనాత్మే, చలించే విషయమే, ఎప్పుడు మారే విషయమే. ఏవేవి చలిస్తాయో అది అంతా అనాత్మ. చలనం లేకుండా ఉండేది ఆత్మ విషయము. అలాంటి మనసుకి చలనం లేని విషయాన్ని తాకగానే మనసు కూడా అలాగైతే ఎవడైనా కరెంటు స్తంభాన్ని ముట్టుకున్నాడు అనుకోండి, కరెంటు పాస్ అవుతుంది. అప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి చలనాది ధర్మాలంతా ఆపేస్తుంది. అది బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా చేస్తుంది. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో బిగుసుకుపోయి ఉంటాడు. ఐసులో కూర్చొని పెట్టండి మనిషిని, ఇంకా అయిపోయాడు, బిగుసుకుపోతాడు దెబ్బకు. మనసును కూడా అలాంటి అచల స్వరూపమైన, చలనరహితమైనటువంటి, స్థిరమైనటువంటి, ధ్రువమైనటువంటి జ్ఞానాన్ని తగులుకుందనుకోండి, అది ఆగిపోతుంది. ఇంకా అయిపోతుంది మనసు. చలించే విషయాలు పట్టుకునే మనసు చలనంగానే ఉంటుంది. చలనం లేని విషయాన్ని తెలుసుకున్నది అనుకోండి, అది కూడా అచలమైపోతుంది. అచల ప్రతిష్టోయం. వేదాంతాలన్నీ దృష్టాంతాలతో సమన్వయం చేసుకోవాలి. దృష్టాంతాలు, యుక్తులు వాటితోనే తెలుసుకోవాలి. అప్పుడు ఆ దృష్టాంతాలు, యుక్తులు మనకి తెలిసే కొలది అదేమవుతుందంటే అది తెలుసుకుంటుంది. అందుకనే మనసు ఒక ఉపాయం, మనసు యొక్క యుక్తి. అది తెలియగానే అది సైలెంట్. లోక విషయాలు ఎన్నైనా వినండి మీరు, అన్నీ చలించే విషయాలే ఉంటాయి, నశించే విషయాలే ఉంటాయి, మారే విషయాలు అంటే మనసు కూడా మాట.
మనసు కూడా మారిపోతుంది. అందువల్ల చలనం కానిది ఏదైనా ఉంటే అదే వేదాంత తత్వము, ఆధ్యాత్మిక తత్వము. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. ఇది అధ్యాత్మ జ్ఞానం నిత్యమైంది కాబట్టి అదేనయ్యా కరెక్ట్, పరమార్థం, యథార్థం. మరి ఇది తెలియకుండా మీరు ఎంత కాలం అయినా సరే ధ్యాన, ధారణ, సమాధి ఇత్యాదులు ఏమి చేసినా సరే కదిలిపోతుంది. ఎందుకంటే కూర్చున్నంతసేపు బాగుందండి, లేగానే మళ్ళీ అయిపోతుంది. కొత్తల్లో మీరు వేదాంత వినేటప్పుడు కూడా విన్నంతసేపు బాగుంది, తర్వాత 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 అట్లా అనరు. ఇంకా అలా అనే పాటలే ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది మీ బుద్ధి, స్థిరమైన బుద్ధి ఎక్కువ. ఇంకా చంచల భావమే ఉండదు. అది అనమాట. అందుకనే సాధన వల్ల ఇది రాదు, శ్రవణాదుల వల్ల కలుగుతుంది, జ్ఞానం వల్ల కలుగుతుంది. మరి అందుకని ఎంత జ్ఞానం మనం వింటామో, తెలుసుకుంటామో అంతగా మనసు స్థిరమైపోయి ఉంటుంది. ఆ స్థిరంగా ఉండేటువంటి చిత్తం ఏదైతే ఉందో దానివల్ల మీకు స్థిరమైన జ్ఞానము ఉంటుంది కనుక మనసు ఎప్పుడు కూడా అచలమై ఉంటుంది. అచలమై ఉంటుంది. అచలంగా ఉండి వ్యవహారం చేస్తుంది, కదిలిపోతూ వ్యవహారం చెయ్యదు. అచలముగా ఉండి స్థిరంగా ఉండి చెయ్యాలి వ్యవహారం. స్థిరత్వం లేకుండా చేస్తే ఏమవుతాయి? అది అట్లా అనమాట. అందుకనే వాళ్ళు ఆ మాట వాడింది. అతో నిర్విషయం నిత్యం మన కార్యం ముముక్షుణ. ముముక్షు మోక్షాన్ని కోరేవాడు, వాడి బుద్ధి, వాడి మనసు స్థిరంగా ఉండి వాడు మోక్షాన్ని పొందుతాడు. అందుకని అదే బాగా తెలుసుకోవాలి. స్థిరంగా ఉండే పొందుతాడు మోక్షాన్ని, చంచలంగా ఉండి పొందు. స్వామి మీరు చెప్తున్నారు నాకు అర్థం కాలేదంటే చంచలంగా ఉంది మనసు, నాకు నిలబడటం లేదు అంటారు కదా, అంటే చంచలంగా ఉందనమాట. ముందు మనసును ఏం చేయాలి? స్థిరం చేయాలి. స్థిరం చేయాలంటే మంది ఏమిటి? ఉపాయం ఏంటి? శ్రవణమే. స్థిరమైన విషయాన్ని వింటేనే స్థిరత్వం వస్తుంది. స్థిరత్వాన్ని వచ్చిన తర్వాత మళ్ళా ఏం చేయాలి? మోక్షం. నేను స్థిరంగానే ఉన్నాను అని తెలుసుకోవడమే మోక్షం. స్థితప్రజ్ఞత్వమే మోక్షం. అంటే అర్థం ఏంటి? ముముక్షువు మనసుని స్థిరంగా పెట్టుకోవాలి, స్థిరంగా పెట్టుకొని మోక్షాన్ని పొందాలి. చూసారు, రెండు ఒకటైంది. కార్యం కారణం రెండు ఒకటి. చూసారా, కర్మ ఫలం అంటే సాధన ఫలము రెండు ఒకటి, సాధన సిద్ధాంతం రెండు ఒకటి, సాధన సిద్ధాంతం రెండు ఒకటి, సాధన ఫలము రెండు ఒకటి అయింది, ముముక్షు మోక్షం రెండు ఒకటి అయింది, మనసు పొందే మోక్షము ఒకటి అయింది. వేరు కాదు. వేరైంది అనుకోండి, అది ఉన్నంతసేపు ఉండేది వెళ్ళిపోతే మళ్ళీ తెలుసుకునేవాడు తెలుసుకునే దానికంటే వేరు కాదు. ఇప్పుడు లోకంలో మీకేంటి? సాధన వేరు, సాధ్యం వేరు. ఇక్కడేంటి? సాధనము సాధ్యము రెండు ఒకటి. నేను ఏది వింటున్నానో అదే నేనయ్యున్నా, నేను ఏది తెలుసుకుంటున్నా అదే నేనయ్యున్నా. జిజ్ఞాసు ఏమో బ్రహ్మ, తెలుసుకునేవాడే బ్రహ్మము, వినేవాడే బ్రహ్మము, చూసేవాడే బ్రహ్మము, జ్ఞాత ఏమో బ్రహ్మము రెండు ఒకటి. అప్పుడు సిద్ధాంతము ఫలము వేరు కాదు, సిద్ధాంతము ఫలము వేరు కానే కాదు. సిద్ధాంతం వేరు, ఫలం వేరు, ఒకటే. ఇప్పుడు మీరు వ్యవహారం చేసినారు కదా, ఇంతకాలం చేస్తూ ఉన్నారు కదా, కుటుంబ వ్యవహారము ఇవన్నీ చేస్తున్నారు, అది వేరు మీరు వేరైపోయింది, తెలుస్తుంది కదా.
మీరు ఏమేమి చేశారో అది వేరు, మీరు వేరు. అట్లాగే ఉంది. రెండుగానే ఉంది, ఒకటెవల. అందుకనే కర్మఫలం వేరు అనమాట. మీరు కర్మ చేశారా, ఆ కర్మఫలం వచ్చిందా, అది మీకంటే వేరు కాదు. ఒకటి కాల, ఒకటి అవటంలా. కానీ ఇక్కడ తెలుసుకునే విషయమే మీరై ఉన్నారు అంటే అందుకనే వాళ్ళు ఆ మాట అనిందనమాట. అందుకని ముముక్షు అయిన వాడు మనసుని ఏం చేసుకోవాలి, నిర్విషయంగాను నిత్యంగా చేసుకోవలసి ఉన్నది. కాట్యం చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ముముక్షుడికి ఏం కలుగుతుంది, నిత్యోహం నిర్వికారోహం. చూసారా, నిత్యుడిని నేను, నిర్వికారుడిని నేను అనిపించుకుంటారు. మీకే అర్థమైపోయింది. ఇప్పుడు మీరు నిత్యుడు నేను అనలేకుండా పోతున్నారు చూడు. నేను నిత్యమైన వాడిని అనలేకుండా పోతున్నారు చూడు. అనలేరు మీరు. అది విన్న తర్వాత అంటారు మీరు, నేను నిత్యుడిని కాదు స్వామి, అనిత్యుడిని అంటారు. అనిత్యమైపోయేవాడు అంటే నశించిపోయేవాడిని అంటారు. కానీ నేను నశించను, నిత్యమైన వాడిని అని మీ నోట్లో మాట రావటం, మీ మనసులో ఆ భావమే రావటం. అంటే మీకు అనిత్యత్వ ధర్మము మిమ్మల్ని పట్టుకొని ఉంది. అనిత్యత్వ ధర్మం కలిగి ఉన్నారు, నిత్యత్వ ధర్మం ఉండవలే. అర్థమైందా? అది బాగా తెలుసుకోవచ్చు. తెలుస్తుంది, భావంలోనే తెలుస్తుంది, భాషలోనే తెలుస్తుంది. అనిత్యుడని చెప్పుకుంటున్నారు మీరు, నేను నిత్యమైన వాడిని కాదని. అట్లా నిత్యమైన వాడు ఏం చేస్తాడంటే అనిత్య వస్తువుల చేత పీడితుడు కాదు, బాధింపబడు. అనిత్య వస్తువుల చేత బాధింపబడ్డాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా అనిత్య వస్తువులు పొందాలని అనుకోడు. పరీక్ష లోకాన్ని కర్మచితాన్ని. చూసారా, బ్రాహ్మణ నిర్వేదమాయాతనా సేకృత కృతేనా. పరీక్ష చేసేసి ఆయనకు అర్థమైపోయింది, కృతేన నాస్తే కృత. ఎంత చేసినా సరే నిత్య వస్తువు లేనే లేదు, సత్య వస్తువు లేనే లేదు. నాకు అర్థమైపోయింది, ఏం చేసినా లాభం లేదు, నిత్య వస్తువు కోసం నేను పాటుపడాలి ఆయన గురువు దిగిపోతాడు. నిత్యమైనది కాకపోతేనే కదా మీరు పోయింది. అదే నిత్య వస్తువుని మీరు తెలుసుకోవాలంటే ఆ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళనే వెళ్ళండి, అక్కడే ఉన్న చోటే అది బాగా అప్పుడు తెలిసే కానీ అంటారు. ఎన్నో చేస్తుంటాం, ఎన్ని చేసినా సరే నిత్య వస్తువు మాత్రం దానే కాదు. మీరు నిత్యంగా కూడా ఉండలేరు. అందుకని వాళ్ళు 4వ శ్లోకంలో చెప్తున్నారు, మన స్వరూపం ఏంటి, ఆ బుద్ధిలో మనసులో ప్రకాశించేది ఏమిటి, ఆ హృదయాంతర్గతంగా ఉన్నదేమిటి అని చెప్తున్నారు. ఇదే చెప్పింది, నిరస్త విషయాసంగ సంనిరుద్ధం మనోహృది యదా యాతి ఆత్మనో భావం యదా యాతి ఆత్మనో భావం తదా తత్పరమం పదం నిస్తరంగ విషయాసంగ. నిస్తరంగ విషయాసంగ నిరస్త విషయాసంగ. ఈ నిస్తరంగా ఎందుకన్నా తెలుసా, అద్వైత మకరందం దాంట్లో నిస్తరంగ చిదంబుదే అని అది ఉంటాడు. చూసారా, నిస్తరంగ చిదంబుదే. చిత్ అంబుది, చిత్త సముద్రంలో తరంగాలే ఉండవు, లేవవు. అలాగే ఇక్కడ నిరస్త విషయాసంగం, విషయాసంగం ఉంది, విషయాసక్తి అది నివృత్తి అయిపోయి తొలగిపోయి ఎట్లాగంటే ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం.
ఆత్మానాత్మ వివేక జ్ఞానం వల్ల ఏమైందంటే విషయాసంగం అంతా కూడా, విషయాసక్తి అంతా కూడా నిరస్తః నివృత్తి తెలుగు ఆత్మానాత్మ. అందుకనే కొంతకాలం ఓపిక బట్టి ఈ శ్రవణాదులు చేస్తూ ఉన్నారనుకోండి, గతంలో మీకు విషయాసక్తి ఉండేది కదా, తర్వాత మీరు ఏమంటారంటే ఇప్పుడు నాకేం లేదు. పూర్వము చాలా ఉండేది, నాకు అది సంపాదించాలి ఇది సంపాదించాలని చాలా ఉండేది. అర్థమైందా? అట్లా అనమాట. ఓ మాట చెప్తాను ఎప్పుడైనా, స్వామి మీ ఆశ్రమానికి వచ్చాము మేము, మాకు ఫస్ట్ ఫ్లోర్లోనే లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో మాకు రూమ్ కావాలి అంటే 1 yearకి శాంక్షన్ చేసినాను మనకి, లేదంటే 1 monthకి ఇచ్చేసినాను మీకు. ఏమంటారా? ఏ స్వామి ఇంటికి పోవాల్సిన పని లేదా? అర్థమైంది, ఇంటికి పోవద్దా మేము ఇక్కడ ఉండేటప్పుడు మాకు ఇస్తాను, మాకు ఆనందం అండి, మాకు సంవత్సరాలు ఈడండి, మాకు హాయిగా ఉంటాము. మా షాపు పక్కనే ఉంటాను, రూమ్లో అనేవాళ్ళం మేము. ఇన్ని ఏళ్ళే నేర్చుకోండి, మీరా ఉంటాం. మమ్మల్ని ఇక్కడ ఉంచకుండా పంపించేసినారు కాబట్టి వచ్చేసినాను, కానీ ఇక్కడే ఉంచితే నాకేం పని? హాయిగా కూర్చో ఉంటాను నేను, హాయి కూర్చుంటా, ఫాస్ట్గా కూర్చుంటా, ఎక్కడికి బాగా ఉంచుదారా. అవునమ్మా మీరు కోరుకున్నట్టుగా కరెక్టే, 1 month ఇస్తా ఉంపండి, అప్పుడు అర్థమైందా? మీరు 5 రోజులు చేసుకో ఉంటారు కదా, 6వ రోజు నుంచి ఫోన్లే. మేనేజర్కి కూడా ఫోన్లు చేస్తారు అందరూ, ఏముండే మా ఆవిడ ఏమైందండి అని. అర్థమైందా? స్వర్గంలో కూడా మీకు చోట్లేదా అంత ఈయన వల్ల. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. వీసా అయిపోయిందమ్మా, వీసా అయిపోయింది మొండి. వీసా గడువు ప్రకారం తెచ్చుకున్నారు కదా. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఎక్కడికి వెళ్ళినా సరే టైం బియ్యింగ్, ఫలము అనేది టైం బియ్యింగ్, ఆ ప్రకారమే ఉండాలి మీరు, అంతే. తర్వాత ఫలం అయిపోద్ది కదా, అప్పుడేమోలే ఏర్పడి వెళ్ళిపండి. జ్ఞానం ఉంది చూసారా, మీ మనసులో కూర్చున్న జ్ఞానము, దానికి నివృత్తి లేదు. అజ్ఞానం ఉంది, విషయాలు ఉన్నాయి, దానికి నివృత్తి ఉంది, వెళ్ళిపోద్ది. మీరు దాన్ని పట్టుకోనే ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఇక్కడ ఉండమన్నా ఉండను నేను. ఎందుకని స్వతంత్రంగా ఉంటా, స్వతంత్రంగా నేనున్న చోట్ల ఉంటా, నేను కోరుకున్న చోట్ల ఉంటా. అర్థమైందా? ఇది చాలా మందికి ఆ జ్ఞానం యొక్క స్థిరత్వం కలగకపోయేటప్పటికి వాళ్ళు అలాగ తిరుగుతుంటారు, అక్కడేదో ఇక్కడేదో అనుకుంటుంటారు. నాకు అట్లాంటివి ఏమి లేదు, ఎక్కడైనా ఉండాలి, ఈ చోటు ఉండాలి ఆ చోటు ఉండాలనే లేదే ఏం లేదు. చాలా మంది కాశీలో చనిపోవాలని వస్తారమ్మా, చివరి రోజులు ఇంటికి వెళ్ళిపోతుంటారు. ఎంతమంది శుభంలో పాపం అక్కడే వదిలిపెట్టాలనుకున్నారు. పాపం అక్కడే వదిలిపోవాలని సంవత్సరానికి సరిపడా ఆవకాయ పచ్చడి కూడా తెచ్చుకుంటారు. తెచ్చుకునేది ముసలమ్మలు నీళ్ళు. అర్థమైందా? అక్కడ వదిలేసేది. ఎవరి నుంచి వచ్చావు? మా మామగారు అంటే, నేను స్వామి ఒంగోలు దగ్గర నుంచి వచ్చాడు. మరి ఉండరాదు అంటే, మా అబ్బాయి పిలుస్తున్నాడండి, చేసేవాళ్ళు ఎవరు లేడు, నువ్వు పడిపోయావు అనుకో మంచం మీద, ఎవరు చేస్తారంటే పడిపోయాడు. ఎక్కడ పోయింది ఎవడి వచ్చింది దేనికి? కాశీలో తిరిగిపోవాలి. ఆ మాట సరిగ్గా వినుకోవద్దా? కాశ్యాన్ మరణాన్ ముక్తి అంటే కాశీ ఏమిటని అడగద్దా?
ఎక్కడ పడితే కాశీ కాశీ అంటే దూరుతావు ఏంటి? చెప్పండి. గంగా గంగా వైన్స్ అని రాసింటాడు, దూరుతావు? గంగా వైన్స్ అంటే తాగిందా? గంగా వైన్స్ అని రాశాడు ఇంకోడు. అది ఆ వైన్ అంత గంగనా? నన్ను దూరుతావా? గంగ వైనే రాసింది. వైన్ ఊరికే పేరు రాశారు రా బాబు. కాశీ అంటే ఊరికే పేరు అది. కాశీ అంటే జ్ఞానం. అది కాశీ అంటే జ్ఞానం. ఆ క్షేత్రానికి ఎందుకు పేరు వచ్చింది అంటే ఎంతో మంది జ్ఞానులు అక్కడ ఉండేవారు, చదువుకునేవారు, చెప్పుకునేవారు. అందుకని ఆ క్షేత్రానికి వాళ్ళ పేరు వచ్చేసేసి, ఆ పేరు వచ్చేసేసి ఎంతో మంది ఆ గంగని టచ్ చేశారు, ముట్టుకున్నారు, దానికి గంగా నది పేరు వచ్చేసేసి. వాళ్ళు ముట్టుకోపోతే రాదు. అందుకని పెద్దలు ఎవరన్నా తాకండి అంటారు కదా, వాళ్ళు తాకగానే దానికి అంత గొప్ప, వాళ్ళకి ఆ స్థలానికి అంత ప్రభావితం అయిపోయింది. ఎంతో శంకరాచార్యుల వారు, వ్యాసుల వారు, ఎంతెంతమంది ఋషులందరూ కూడా ఎంత మహనీయులంతా ఆ క్షేత్రంలో నడయాడారు కాబట్టి ఆ క్షేత్రానికి ఆ పేరు అలా ఉంది. ఋషికేశ్ అంతే. స్థలంలో ఏముండదు, మహనీయులు పాదాలు పెట్టున్నారు కాబట్టి, వాళ్ళు తిరిగారు కాబట్టి దానికి అంత ప్రభావం. ఇలా అంటారా బాగా. అందులో కాశ్యాన్ మరణాన్ ముక్తి అంటే జ్ఞానంలో చచ్చిపోవాలరా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, జ్ఞానం అనే అగ్ని చేత కర్మలన్నీ దగ్ధమైపోతుంది కదా. అట్లాగే కాశీ అనేటువంటి జ్ఞానంలో నీ యొక్క అహంకారం అనేది సామాన్యం. కాశీ అనే జ్ఞానంలో నీ యొక్క అహంకారము, అభిమానము అవన్నీ కూడా చచ్చిపోయాయి అనుకోండి, దాన్ని కాశీ అంట. ఎంత మంచి మాట చూసినారు. అట్లా అంటే అంతేగాని ఆ స్థలంలో జరిగిపోతే ఏమి రాదు, మంచిది ఏమి ఉండదు. అందువల్ల కాశీ మీన్స్ జ్ఞానము, అట్లా గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి నిరస్త విషయాసంగ సంనిరుద్ధం మనోవృతి, విషయాసంగము లేనటువంటి మనసుని నువ్వు నిలబెట్టుకో, హృదయం యందు పెట్టుకో, నీ యందు నువ్వు కలిగి ఉండు. యదా యాతి ఆత్మనః భావం, అప్పుడే నువ్వు ఆత్మభావాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానుభవాన్ని పొందుతావు. అదే పరమం, తత్పరమం పదం, అదే పరమాత్మ జ్ఞానము. నీలో నువ్వు ఉండడమే పరమాత్మ జ్ఞానము. అప్పుడే అందుకే తైత్రేయంలా చెప్పేది, యో వేద నిహితం గుహాయాం పరమే యోమన్ సోస్నుతే సర్వాన్ కామాన్ సహ. ఎవడైతే హృదయాంతర్గతంగా ఉండేటువంటి నేనుని సత్యజ్ఞానం అనంత స్వరూపముగా తెలుసుకొచ్చున్నాడో వాడు, చూసారా, బ్రహ్మవిద ఆప్నోతి పరం, వాడు బ్రహ్మమును తెలుసుకున్నాడు. హృదయస్థమైన బ్రహ్మమును తెలుసుకొనుచున్నాడు. బ్రహ్మమే అగుచున్నాడు, బ్రహ్మమే అగుచు. అదే అనమాట చెప్పి తత్పరమం పదం. ఇప్పుడు మనము 5వ శ్లోకానికి వస్తాం. తావదేవ నిరోధవ్యం యావత్ హృదిగతం క్షయం ఏతద్ జ్ఞానం చ ధ్యానం చ శేషో న్యాయస్తి విస్తరః తావదేవ నిరోధవ్యం యావద్వృది గతం క్షయం ఏతద్ జ్ఞానం చ ధ్యానం చ శేషో న్యాయస్త విస్తరః తావదేవ నిరోధవ్యం, తావత్ ఏవ నిరోధవ్యం, యావత్ వృద్ధి గత క్షయం. చూసారా, యావత్ తావత్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకైతే నువ్వు నిరోధిస్తావో, నివృత్తి చేసుకుంటావో, తొలగించుకుంటావో,
అది ఎప్పటి వరకు అంటే ఎంతవరకు హృదయం ఎందో క్షయము కాదో నివృత్తి కాదో అంతవరకు నువ్వు నివృత్తి చేయాలి. యావత్ పర్యంతం అజ్ఞానం నివృత్తి నభవతి తావత్ పర్యంతం జ్ఞాతవ్యం అవశిష్యతే. ఎప్పటి వరకు అయితే నీకు అజ్ఞానం తొలగదో అప్పుడు వరకు వినాలి. అడుగుతారు, స్వామి ఎంతకాలం విన్నా, ఎంతకాలం వినాలి అని అడుగుతారు కదా. ఎంతకాలం వినాలి అంటే ఎంతకాలం నీలో అవిద్య తొలగదో అధ్యాస తొలగదో నివృత్తి రాదో అంతకాలము శ్రవణం చేయాలి. తప్పదు. అజ్ఞాన నివృత్తికి కాలం అపేక్ష లేదు. నిమిషాల మీద తొలగించుకోవచ్చు, గంటల మీద తొలగించుకోవచ్చు, సంవత్సరాల మీద తొలగించుకోవచ్చు, ఏళ్ల మీద జరిగించు. ఏళ్ళు పడతాయి, జన్మ అనుకుంటాయి. ఏదో ఎన్నుకో, ఏదో ఎన్నుకో. ఇప్పుడు లిస్ట్ ఇచ్చానుగా, క్షణంలో తొలగిస్తాను. అదే కదా చెప్పింది ఆయన అష్టావక్రుడు. గురువు రికాముడు అడుగు పెట్టి తీసేంత వరకు మాట్లాడగలుగుతానా? ఆయన డేర్గా చెప్పినవాడు కదా. వినేవాడు డేర్గా ఉండదు, వినేవాడు డేర్గా ఉండాలి కదా. స్వామి మీరు చెప్పింది కరెక్టే, కానీ అర్థమైందా? రికాములు అడుగు పెట్టి తీసేంత టైం కూడా పట్టదు జ్ఞానానికి, మోక్షానికి, ముక్తికి అన్నారు కదా మీరు. బాగుంది. రికాములో ఇరుక్కుపోయిందండి. నేనేం చేయాలి? ఎందుకు ఇరగబెట్టావరా? వాడు ఇరికిచ్చేసాడు. అది రాగుతుంటే రావట్లా. ఏం చేస్తాడు వాడు? గుర్రంలోకి దిగాడు, కాలు ఇరుక్కుపోయింది, ఆడుతున్నాడు గురువు. ఏం చేస్తాడు? అది ఎవడు రా చెప్పింది? నైస్గా పెట్టి నైస్గా చేయమన్నాను, నువ్వేం చేసావు? ఫిక్స్ చేసేసి దానికి. అర్థమైందా? దానికుంటే కళ్ళం ఎంత ఉంటుంది, కాలు ఇరుకు పెట్టేసి ఉంటుంది. రాదు. నైస్గా పెట్టుకోవాలి కదా. అట్లా చేస్తే అట్లాగే ఈ టైప్. అర్థమైందా? మూడు అయినా బాబు అంటే బిగిచేసినాడు. ఆమె కుయ్యవరడు పై రెండింటి లాగేసాడు. లాగితే ఏమైంది? అమ్మో వీడు ఇప్పుడే మూడు ఎలా చేస్తున్నాడు, రేపు ఏం చేస్తాడు ఏమో. ఆ పీటల మీద నుంచి అంటే అర్థమైందా? నైస్గా వేసుకోవాలి ముడి. ఇంత గట్టిగా ఏం చేసినాడు? అట్లాగా నికాబులో కాలు పెట్టి తీసేంత లోప మోక్షాన్ని కలిగిస్తాను అంటే టైం లెస్ అనమాట జ్ఞానానికి. నువ్వు చూసుకో. కాలాపేక్ష కాల నిరపేక్ష జ్ఞానం అన్నాడు. కాలంతో అపేక్ష లేనే లేదు. కాల సంకోచ అభావాతు అన్నాడు ముందుగోపనిషత్తులో శంకర. కాల సంకోచ అభావాతు. కాల సంకోచమే లేదంట. అంటే కాలానికి కట్టుబడింది కాదు జ్ఞానము. నువ్వు ఎప్పుడైనా కలిగించుకోవచ్చు, క్షణం కూడా పట్టు. నీ ఓపిక, నీ సామర్థ్యం. అందుకని అంతంత టైం తీసుకుంటుంది మనుషులకి. ఎందుకు టైం తీసుకుంటుంది? జ్ఞానం కాదు, నీ మనసు సమస్య. ఇంకా మనసు సమస్య దేంట్లో ఇరికిచ్చేసావు. వాడు రికాబులో ఇరికించినట్టుగా నీ మనసుని విషయాల్లో ఇరికిచ్చేసావు. లాగితే రావడం. అందుకని టైం తీసుకో. అప్పుడు గురువు గారు చూడు ఎంత ఓపికగా నిదానంగా తీయాల్సి వస్తుంది. అర్థమైందా? ఎవరు మంచి డాక్టరు, గైనకాలజిస్టు, ఆమె ఏం చేసిన, అమ్మ ఓపిక పట్టు అని దగ్గర చేరిందంట. ఓపిక ముక్కు చివరికి ఆ అమ్మాయి కరేసేసింది. కరేసిన తర్వాత అబ్బా చాలా సేపు ముఖ్యానండి, నీకోసం నేను ముఖ్యాను. అసలు నేను ఎప్పుడో ఇంటికి పోవాల్సింది పోయి 11ంటికి మొదలు పెట్టావు, 4ంటికి గన్నవు. ఏం తెలియదు, నాకు పనే కదా. అర్థమైందా? గురువు కూడా ముక్కుతూ కూర్చున్నాడు కదా. మరి గురువు కూడా ముక్కుతూ కూర్చున్నాడు కదా. అంత టైం తీసుకున్నావు నువ్వు. గురువు ముక్కాల్సి వచ్చా, నువ్వు ముక్కాల్సి వచ్చా. ఎప్పుడని చివరికి ఎట్టగానే కన్నవులే.
గొప్ప. ఇప్పుడు నేను ఇంటికి పోయి కాఫీ తీసుకొని తాగి పడుకోవాలమ్మ. సరిపోయింది రాత్రి అంతా నీతో. అర్థమైందా? మా చెన్నై వెంట కూడా ఆ డాక్టర్ అలాగే పడింది. ముఖ్యం అదేదో ఓపిక వయసులో ఉంది కానీ ముసలి అయితే ఎప్పుడే వెళ్ళిపోయింది. ఆ పిల్ల కూడా చెన్నై లాంటి వయసేది. అది ఎలా కూర్చుంది, ముఖం అంటుంది పాపం పోయకుండా. మీరైతే ఓపిక పట్టుతారా? ఏమో కోసేయండి, ఏమిటి చాలా చూసావు కోసేవి, ఎంతమంది పీకలు కోసావు, ఇదే పెద్ద విషయం అంటారు మీరు. పాపం అలాగా జ్ఞానానికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఎంత కాలం పట్టినా సరే నేను మాత్రం శ్రావణం చేసేది ఇంత అని ఉండాలి, పారిపోకూడదు. అందుకని కాలాపేక్ష లేదు, కాల సంకోచ భావం అలా జ్ఞానం కలిగించుకోవాలి. అంతేగాని ఎంత టైం పడుతుంది, ఏమిటి ఎంత టైం పట్టేది ఇది? తానైన విషయానికి టైం లేదు, తాను కాని విషయానికే టైం ఉంది. తానైన విషయానికి టైం లేదు కాబట్టి దీనికే టైం ఎందుకు పడుతుంది అంటే తానని తెలుసుకోకుండా తనకంటే వేరేది అనుకోవడం బట్టి ఇవన్నీ చెప్పుకొస్తాయి. అదే అనమాట. అందువల్ల తావదేవ నిరోధవ్యం యావత్ హృది గతం క్షయం. ఎప్పటి వరకు నువ్వు నిరోధించవాలా, నివృత్తి చేసుకోవాలా? హృదయందో ఎప్పుడు వరకు అయితే హృదయం ఎందో క్షయము ఎప్పుడు వరకు కాదో అప్పుడు వరకు నివృత్తి చేస్తూనే ఉండాలి. నీ మనసులో కూర్చున్నవి పాతుకుపోయినవి హృదయ గ్రంథులు గట్టిగా పట్టుకొని లేవి ఎప్పుడు వరకు అయితే నివృత్తి కాదో అప్పుడు వరకు శ్రవణం చేస్తూనే అది చేస్తూనే ఉండాలి. అంత తేలిక కాదు. అంటారు అనేవాళ్ళు, ఎంతకాలం ఉంటావు అని. అది పోతే కదా, వింటూనే ఉన్నా పోతే కదా, మరి ఏం చేయాలి? హృదయాన్ని వదిలిపెట్టాలి, పట్టుకొని కూర్చున్నాయి. అంతే నా హృదయాన్ని గట్టిగా పట్టేసుకొని ఉన్నాయి విషయాసక్తి. అందుకని ఆ మనసు వినడం వల్ల, శ్రవణం చేయడం వల్ల, నిశ్చయానికి రావడం వల్ల, అందుకని అంతవరకు ఏం చేస్తుండాలి? వింటూనే ఉండాలి, శ్రవణం చేస్తూనే ఉండాలి తప్ప. సరే, మన కుటుంబంలో సంసార వ్యవహార విషయాల్లో కూడా మనం ఒకసారి చూస్తే మనం ఇంతవరకు చేసిన దాంట్లో తృప్తి పొందామా అని చూడండి, లేదు కదా. మరి దాంట్లోనే తృప్తి లేదే, ఇంకా తృప్తి వచ్చేది ఏముంది? 90 ఏళ్ళు కూడా తృప్తి లేకపోతే ఇంకా 10 ఏళ్ళు మిగిలింది, దాంట్లో వచ్చేసేదా? చెప్పండి. 90 ఏళ్లలో తృప్తి లేదు, సుఖం లేదు, శాంతి లేదు, పరితాపం తప్ప ఇంకేం కనిపించటం లేదు. ఇంకా 10 ఏళ్ళు ఉంది, వచ్చేస్తుందా? అది ఎందుకని? కాబట్టి జీవిత కాలం అంతా కూడా జీవితానికే దానికి దారిపోసే, వ్యవహారానికి దారిపోయలే, అందువల్ల జ్ఞానానికి కూడా దారి. వ్యవహారంలో ఎప్పుడైనా సరే 24 అవర్స్ సరే 7x24 పెట్టుకోండి, ఎంత చేసినా దానికి అంతే. దీనికి అంత లేదు కదా, ఉందా? లేదు. 24 గంటల్లో 23 తీసేసి 1 గంట పెట్టేశారు. 24 గంటలు అక్కర్లా, 1 గంట, 1 గంట శ్రవణం ప్రతిరోజు, నెలంతా, సంవత్సరం అంతా బస్ నీకు పట్టుకుంటుంది. ఎందువల్లంటే కర్మ అయితే దానికి కాలం కావాలి, జ్ఞానానికి కాలంతో పని లేదు. గంట కంటే ఎక్కువ టైమే చెప్పరు వాళ్ళు, గంట కంటే టైం లేదు దీనికి, చాలు. మనం అట్లా అనమాట. గంట కంటే శ్రవణం లేదు, గంట కంటే శ్రవణం చేయకూడదు, గంట కంటే శ్రవణము చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. ఎందుకని? సాలిడ్ విషయం ఇది, సాలిడ్ విషయం, అర్థమైందా? సాలిడ్ విషయం. ఆ సాలిడ్ విషయాన్ని తక్కువగానే తీసుకోవాలి.
దాన్ని జీర్ణం చేసుకోవాలి, దాన్ని బాగా మననం చేసుకోవాలి. మళ్ళీ రేపు మళ్ళీ అది జీర్ణం కాని విషయాల్ని తక్కువ తినాలా ఎక్కువ తినాలా కదా? ఎక్కువ తింటే ఏమవుద్ది? అజీర్ణం అయిపోతుంది. అందువల్ల ఇది జీర్ణం కాదు, ఇది వెంటనే మననం చెయ్యాలి బాగా, దీని వెనకాల బాగా చెయ్యాలి. అందుకనే 1 hour క్లాస్. ఈవెన్ 45 minutes కంటే మనసు ఉండదు అట్లా, అర్థమైందా? మరి వ్యవహారంలో చూసారా 45 minutes రోజు ఎంత చేస్తే అంత ప్రమాదం. అక్కడ ఎంత టైం గడుపుతామో వ్యవహారంలో అంత ప్రమాదం ఉంటుంది అక్కడ, చూసారా? ఇది అంత టైం చేయలేదు. గట్టి వస్తువు ఇది, చాలా గట్టి వస్తువు. అందుకనే ఆ 45 నిమిషాలు గంట దానిని ఎక్కువగా మననం చేయాలి. జ్ఞానానికి అంత టైం లేదు, తక్కువ టైమే. ఆ తక్కువ టైంలో పొందిన విషయం ఏదైతే ఉందో అది జన్మలకి సంబంధించింది, జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని మళ్ళీ ఏం చేయాలి? మననం ఏకాంతంలో, అంటే మనసుకి విషయాలు అప్లై చేయకుండా వినాలి, శ్రవణం చేయాలి బాగా. ఆ తర్వాత కూడా శ్రవణమే చేసేది మీరు, తర్వాత కూడా ఏంటంటే శ్రవణమే చేసేది, తర్వాత కూడా మననమే జరిగేది, అది కూడా శ్రవణమే. తర్వాత నిధిధ్యాసన, ఎప్పుడు ఆ విన్న విషయం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అర్థమైందా? అదే లోక విషయాలు అనుకోండి, అది కూడా మీ మననంలోనే చేరిపోయింది. అందుకని మనసు బాధ. ఇది ఎంత మననం చేస్తామో అంత విక్షేపం వదులుతుంది, అది ఎంత మననం చేస్తామో అంత విక్షేపము ఎక్కువ అవుతుంది. కలిగించుకుంటాం, మననం చేయకూడదని వదిలేయాలి, దీన్ని పట్టుకోవాలి, దీనినేమో పట్టుకోవాలి, దాన్నేమో వదిలేయాలి. వదిలేయాలండి అంతే. ఆగమాపై నిత్యమైనదేమో పట్టుకోవాలి. కాబట్టి నిత్యమైనదేమో మీకు అర్థం కాకపోయినా అది పట్టుకొనే ఉండాలి. నిత్య వస్తువు అనిత్యమైన విషయాలన్నీ వదిలేయాలి. వదిలేదు రాగద్వేషాలు వద్దు, కాదు. వాళ్ళ గురించి ఎక్కువ మననం చేయాలి. మీరు ఇంట్లో ఎప్పుడైనా అనుకుంటుంటారు కదా, మీరు వదిలేసినా సరే మీరు ఆవిడ ఏముండి ఆయన అట్లా అన్నాడు, మరి నేను ఎప్పుడో వదిలేసిన, నువ్వు ఇంకా పట్టుకో కూర్చున్నావా? వదిలే నేను ఎప్పుడో వదిలేసాను. అది మళ్ళీ మనం వదిలేసి ఇంకా గురువు చెప్పింది ఆ జ్ఞానం ఉంది, దాన్ని పట్టుకునే ఉండు. అర్థం కాకపోయినా దానిని పట్టుకొనే ఉండాలి. అర్థమైందా? అది నిత్య వస్తువు కనుక యావదేవ నిరోధవ్యం యావద్ హృది గతం క్షయం. ఎప్పటి వరకైతే హృదయం ఎందు క్షయానికి రాదో, క్షయానికి గురి కాదో, నివృత్తి కాదో అప్పటి వరకు నిరోధవ్యం, అప్పటి వరకు నిరోధించాలంటే మా పతంజలి కారుడు చెప్పిన నిరోధం కాదు ఇక్కడ, అది కాదు. చిత్త వృత్తి నిరోధ కాదు, చూసారా? గుణదోష దర్శనం, ఆత్మ అనాత్మ వివేకం, దాన్ని ఇక్కడ నిరోధ పదంతో వాడతారు. ఆత్మ అనాత్మ వివేకం చేయాలి, ఆత్మ అనాత్మ వివేకం చేయాలి. ఆత్మ అనాత్మ వివేకానికి మనకి 3 మెటీరియల్స్ ఉన్నాయి: గురువు, శాస్త్రము, శ్రవణం. 3 ఆత్మ అనాత్మ వివేకానికి 3. గురువు డైరెక్ట్ గా ఉండొచ్చు, గురువు పక్కనకి పోవచ్చు, అది మీలో ఉండిపోద్ది కదా, దాన్ని మననం చేస్తుంది. ఆత్మ అనాత్మ వివేకం అది నేను. ఇక్కడ చిత్తవృత్తి అనేటువంటిది శాస్త్రం జాడ్ల, గురువు జాడ్ల, శ్రవణం జాడ్ల, వివేకం జాడ్ల ఓన్గా కూర్చొని చిత్తంలో ఉండేటువంటి సంకల్పాదుల్ని, కోరికలని మీరు నిరోధం చేసేదానికి మీ దగ్గర ఏముంది మెటీరియల్ అంటే కళ్ళు మూసుకో, ఎక్కడికి వెళ్లకుండా ఉండదు.
కాళ్ళు చేతులు కదపకుండా అది వద్దా వద్దా ఏం కాదు. నిరోధానికి అర్థమో నివృత్తి, నివృత్తికి అర్థమో వివేకము. ఎప్పుడు నువ్వు వివేకం చేస్తావో ఆటోమేటిక్గా వివేక జ్ఞానం కలిగి నిరోధమైంది. ఆటోమేటిక్ నివృత్తి దాన్ని ఆ మాట పడాలి. అందుకని మీరు నువ్వేం చేయలేవు. వివేకం చేయకుండా చిత్తములో ఏ సంకల్పాదులు విషయాసక్తి తొలగనే తొలగదు. వద్దు అంటే పోతుంది, వద్దు అంటే పోదు. చూసుకోండి, దాన్ని సత్యమా అసత్యమా అని వివేకం చేశారనుకోండి పోతుంది. అందుకనే గురువు దగ్గర కూర్చొని వినడంలోనే ఉంది జ్ఞానం. అందుకనే ఉపనిషత్తు పేరు ఆ పేరు వచ్చింది. గురువు దగ్గర కూర్చొని వినే విషయము. బ్రహ్మ విద్యన్నా వేదాంతమన్నా ఉపనిషత్తులన్నా ఏంటిది? గురువు దగ్గర కూర్చొని వినే విషయము, తెలుసుకునే విషయము. గురువు లేకుండా జరగదు. అది గురువు లేకుండా జరిగితే మీకు ప్రమాదం కలుగుతుంది. మరి స్వామి గురువు దగ్గర విన్న తర్వాత అప్పుడు గురువు ఎక్కడి నుంచి నీ లోపలికి వచ్చేసాడు కదా, గురువు వచ్చేసాడు కదా. ఆ గురువు చెప్పిన బోధే కదా నీ దగ్గర ఉంది, ఆ గురువు చెప్పిన జ్ఞానమే కదా నీ దగ్గర ఉంది. అదే నిరంతరం మనం ఉంటుంది. ఇలా చెప్పారు ఇలా చెప్పారు, ఇప్పుడు చదవగానే తెలుస్తుందా ఇలా చెప్పారు ఇలా చెప్పారు ఇలా చెప్పారు అట్లాగే. అందుకని గురువు లేకుండా శ్రవణం మననం నిధిధ్యాసన వివేకము ఇవన్నీ జరగదు. కాబట్టి అందువల్ల గురువు ఉండాలి. ఆ గురువు మీ యొక్క అంతఃకరణలో ప్రవేశించుకొని ఉండాలి. వారు పాదం పెట్టి ఉండాలి మనసులో. పాదం అంటే జ్ఞానం, వారి జ్ఞానం ఉండాలి. అప్పుడు లేకపోతే ఓన్గా ఏం తెలియదు. ఏతద్ జ్ఞానంచ ధ్యానంచ శేషో న్యాయశ్చ విస్తరః. ఏతద్ జ్ఞానంచ ధ్యానంచ శేషో న్యాయశ్చ విస్తరః. ఇదేనయ్యా జ్ఞానం అంటే, ధ్యానం అంటే. జ్ఞానం అంటే శాస్త్రతః గురుముఖేన శ్రవణం అవగంతవ్యం తద్ జ్ఞానం. ధ్యానంచ గురుముఖేన యద్ అవగంతవ్యం తద్ చింతనం ధ్యానం. గురువు దగ్గర ఏది విన్నారో దాన్నే ధ్యానం చేయాలి. చూసారా, దానినే ధ్యానించాలి. ధ్యానించాలంటే చింతన చేయాలి, స్మరించుకోవాలి, మననం చేసుకోవాలి అనే మాట. మన ధ్యానానికి వాళ్ళ ధ్యానానికి చూడండి, ఇది వస్తుతంత్ర ధ్యానం. దీని ఏమాట అన్నారు? వస్తుతంత్ర ధ్యానం. కర్తతంత్ర ధ్యానం అనేది వేరు. నేను కర్తనే అని ఏం చేస్తారు అట్లా. కాబట్టి ధ్యానం అంటే వస్తుతంత్ర ధ్యానం. దానికి చెప్పారు ఏతత్ జ్ఞానంచ ధ్యానంచ శేషః న్యాయశ్చ విస్తరః. తర్వాత ఇంక మిగిలింది ఏంటంటే న్యాయశ్చ, అనుభవాంగ యుక్తులు. చూసారా, శ్రౌత యుక్తులు, యుక్తిపూర్వకంగా. దీన్ని ఏమన్నారు తెలుసా మీకు? దీనినే శాస్త్రము, యుక్తి, అనుభవము. యుక్తి ధ్యానం అనేది యుక్తిపూర్వకంగా ఉంటుంది. అందువల్ల ఏతత్ జ్ఞానంచ ధ్యానంచ శేషః న్యాయశ్చ విస్తరః. ఇది మీ దగ్గర ఈ ప్రకారంగా ఉండాలి. మిగిలినవన్నీ మీరేం చేయాలి? తొలగించుకొని ఉండాలి. ఎవ్వరి మాటలు మనం వినకూడదు. అన్యావాచ విముంచత. ఎవరి మాటలు వినద్దు. గురువు మాట విను, శాస్త్రం మాట విను. అనుభవంగా యుక్తులే నీకు సమ్మతమైంది, వేరే వాళ్ళ మాటలు వినకూడదు. అట్లాగ విని నువ్వు మళ్ళా యథాప్రకారంగా నీ మనసును చాంచల్యంగా నెట్టుకోకు అని. ఇది బాగా తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు చెప్తున్నారు, బాగా తెలుసుకోండి. ఇలాగా శ్రవణము, మననము, నిధిధ్యాసనం 3 కలిపి వాక్యార్థం ఇచ్చారు. గురుముఖంగా వినే ఉపదేశము 3 ఉంటాయి.
దీన్నే శ్రవణం అంటారు. శ్రవణం అన్నా మననం అన్నా నిధిధ్యాసనన్నా ఆత్మానాత్మ వివేక విచారం కంటే భిన్నమైనదిగానే కాదు అనే కాదు. అందుకంటే ఎప్పుడైనా సరే మీరు వీటిని వదిలిపెట్టి మీరు ఏకాంతంలో కూర్చొని ఎంత కళ్ళు మూసుకున్నా ఏం రాదు. గురువు దగ్గర వినేటప్పుడే మీకు ఎంత అవగాహన కలుగుతుందో అంత మీకు ఏమి చేసిన ఇండివిజువల్ సాధనలో కలిగే పని నిమిషాలు మీరు. అందువల్ల శ్రవణానికి అలవాటు పడాలి. ఎప్పుడైనా దేనికి అలవాటు పడాలి? ఆ శ్రవణానికి అలవాటు చేసుకోవాలి. ముందు నుంచి కూర్చొని ఎవరైనా చెప్పింది, ఆ పెద్దలు చెప్పింది వినడం నేర్చుకోవాలి. అదొక కళ. అప్పుడు మీకు శ్రవణం మీద ఆసక్తి కలుగుతుంది. విని తెలుసుకోవాలండి, విని తెలుసుకోవాలి, వినాలి అని. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే వినడము అనేటువంటిది మీకు అలవాటు ఉందా లేదా చెప్పండి? ఉంది కదా వినడం. యూట్యూబ్లో వింటారా? ఏమన్నా చేస్తారా? ఏమన్నా చేసేది ఏముందమ్మా? యూట్యూబ్లో చేసేది ఏముందా? వినేది ఏముందా? వినేది. ఎవరైనా రాజకీయ నాయకులు చెప్పే ఉపన్యాసాలు వినేది. అర్థమైందా? బొద్దింకల పార్టీ వాడు ఏమన్నా చెప్తుంటే ఏం చేశారు మీరు? అక్కడ కాలేజీకి పంపిస్తే అక్కడ చేరారు. ఏం రా చేసింది మీరాడా? అక్కడ చెప్పుడు మాటలన్నీ వింటారు. లోకంలో ఎక్కువగా వినడం అలవాటు లేదు అనద్దు. వింటారు, ఏదో ఒకటి వింటారు. చెత్తో చెదారమో, మంచో చెడో. మంచి వినడమే తక్కువ, చెడ్డ విషయాలు వినడమే ఎక్కువ. చెప్పుడు మాటలు తప్ప మన మైండ్ అంతా చెప్పుడు మాటలతోనే బిల్డప్ అయిపోయింది. చెప్పుడు మాటలే ఉంది మన దగ్గర. అన్నీ ఎవరెవరో ఏవేవో ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా అన్ని చెప్పేసిన మాటలన్నీ మన దగ్గర ఉంది. కాబట్టి అదే ఆరోపణకి వచ్చింది. ఇప్పుడు వరకు మీరు ప్రత్యక్షంగా మీరు అనుభవించిందే లేదు. అన్ని చెప్పుడు మాటలే బుర్రలో వేసుకొని ఉన్నారు. మనసంతా చెప్పుడు మాటలే ఉంది. అవునా కదా? పరీక్ష చేసింది ఒక్కడుందా? పరీక్ష చేసిందే లేదు. అందుకనే మనసు అవగాహన లేకుండా, జ్ఞానం లేకుండా, అనుభవం లేకుండా అలా ఉందన్నమాట. ఇప్పుడు మీరు గతాగతాలు విన్నవన్నీ ఉన్నాయి కదా, శ్రోతవ్యస్య శ్రుతస్య చ, అవన్నీ వీళ్ళు నివృత్తి చేస్తున్నారు. యదా తే మోహ కలిలం బుద్ధి వ్యతితరిష్యతే తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. గీత చూడండి ఎంత చక్కగా. యదా తే మోహ కలిలం, మోహం అనే కాలుష్యము నీ మనసులో చేరిందిరా. యదా తే, ఎప్పుడైతే మోహం అనే కాలుష్యం నీ మనసులో కూర్చొనుందో అదంతా కూడా నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో, యదా తే మోహ కలిలం బుద్ధి వ్యతితరిష్యతే, తొలగిపోతుందో శాస్త్రాచార్య ఉపదేశ వివేకేన, శాస్త్రాచార్యుల యొక్క ఉపదేశం వివేకం వల్ల తొలగిపోతుందో తదా గంతాసి నిర్వేదం. అప్పుడు ఈ మనసులో ఏ విక్షేపాలు లేకుండా నిర్వేదమైపోయి నిశ్చలమైపోయి ఉంటుందిరా. అప్పుడు ఏం స్వామి ఏదంటే శ్రోతవ్యస్య శ్రుతస్య, విన్నవి వినబోవున్నవి అన్ని పోయి. విన్నవి పోయినాయి, ఇంకా వినవలసింది ఏం లేదు. ఎవరు మాట్లాడి ఈ మాట ఒక్క వేదాంత విద్య తప్ప మిగిలిన విషయాలన్నీ తొలగిపోతాయి. అంటే మిగిలిన విషయాలు వినేవి కావు, అవి అవసరమే లేదు. వింటే ఏదైనా ఇదే వినాలి. జ్ఞాన విషయాలే వినాలి, వేదాంత విషయాలే వినాలి, ఉపనిషత్ విషయాలే వినాలి. వింటే లేదంటే గొప్పసుకుంటారు. మేరే విషయాలు వినే అన్యావాచ శ్రోతవ్యస్య శ్రుతస్య, విన్నవి వినబోవునవి నా దగ్గర ఏం లేవు. విన్నవి లేవు, వినబోయేవి లేవు. మరి ఈ విషయం ఏంటి? ఈ తత్వ విషయం ఏంటి? ఇదివరకు వినలేదయ్యా. ఇదివరకు విన్నారా?
ఇంకేవి కూడా ఎందుకు వినలేకపోతుంది. దీన్నే విజ్ఞేయ అన్నారు. ఇది పెండింగ్ ఉందన్నమాట. వినవలసింది ఇది ఒక్కటే ఉంది మీలో. ఎన్ని జన్మల నుంచి ఉన్నారో, ఎన్ని జన్మల నుంచి విన్నారో అవన్నీ కాదు. ఇదే వెళ్ళలేదు నేను. అర్థమైందా? ఇదే సంసారానికి పాత విద్యార్థి, పాత ఓల్డ్ స్టూడెంట్ మీరు. జ్ఞానానికి ఇంకా జాడలే, జ్ఞానం స్కూల్లో జాడలే. ఇంకా సంసారానికి మాత్రం ఓల్డ్ స్టూడెంట్, సీనియర్ మోస్ట్. దీనికి మాత్రం అసలు ఇంకా అడిగే పెట్టలేదు. అందుకని వాళ్ళు విజ్ఞేయ అన్నారు. ఆ మాట పుచ్చుకొని ఏమన్నారా? విజ్ఞేయ, తెలుసుకోవలసి ఉన్నది. కృష్ణుడు కూడా అదే మాట అంటాడు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అంటాడు. చూడండి ఆయన. జ్ఞేయం, తెలుసుకోవాల్సింది అవుతుంది అన్నవా. యత్తత్ ప్రవక్ష్యామి, ఆ విషయం నేను చెప్తానయ్యా. విజ్ఞాత్వా, చూసారా? జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి తద్ జ్ఞాత్వా, తద్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే. అప్పుడు నువ్వు అమృతం. నేను ఒక్కటి చెప్పవలసింది, నువ్వు తెలియవలసుకోనుంది, తెలుసుకోవాల్సింది. నేను చెప్పవలసింది బాకీ ఉంది, నువ్వు తెలుసుకోవాల్సిన బాకీ ఉంది. ఈ బాకీ తీర్చుకో, బస్ అయిపో. అంటే వీడు ఎన్నో జన్మల నుంచి వింటున్నాడు. ఇది మాత్రం ఇలా ఏది ఇలా. ఇప్పుడు దీన్ని మీరు టాలీ చేసుకుంటే జీవితంలో, నిజం చెప్పండి మీరు, జీవితంలో నేను వచ్చిన తర్వాతే వినేదానికి మొదలు పెట్టారా, తర్వాత అంతకుముందు విన్నారా? అది నేను వచ్చిన తర్వాతే మొదలు పెట్టాను. అంతకు మునుపు ఏం లేదు. అది బాధ. ఇందులో జ్ఞానం ఉంది కదా, అది కొత్తగా వింటాం అనమాట. ఇదే అనేక జన్మలు గడిచిన తర్వాత ఈ జన్మలోనే దీనికి మేము శ్రీకారం చుట్టాము. ఇంతవరకు జరగలేదు మీ పని. అనేక రకాలు విన్నారు. అనాత్మ విషయాలన్నీ విన్నారు, ఇహలోక విషయాలన్నీ విన్నారు, రాబోయే లోకాల విషయాలు విన్నారు. ఇది మాత్రం ఇంతవరకు ఆలోచించుకోవాలి మొదలు. చూసారా? మీకే అర్థమవుతుందిగా. సరే, ఒకసారి లిస్ట్ తీయండి. మీ బామ్మ విన్నదా? లేదు స్వామి. మీ అమ్మ విన్నదా? లేదు స్వామి. మీ అమ్మ విన్నదా? లేదు స్వామి. మీ తాత ముత్తాతలు? అప్పుడు మిమ్మల్ని చూసి మీకు ఎంత గర్వంగా ఉంటుంది. మేమే బెటర్గా ఉన్నాడు బాబు, వాళ్ళంతా ఊరికే పోయినారు. అసలు ఇద్దరు వాళ్ళు కూడా దిద్దుకోలేదు. వాళ్ళు మీది గ్రేటా, వాళ్ళు గ్రేటా చెప్పండి. ఇంకో మాట సూక్ష్మంగా, వాళ్ళే ఆ జన్మలలో కుదరక మీ రూపంలో వచ్చి వింటున్నారు. మీ రూపంలో వచ్చి వింటున్నారు. మీ బామ్మో, మీ నానమ్మో, మీ అమ్మమ్మో అప్పుడు కుదరలే వాళ్ళకి. అప్పుడు ప్రయత్నం చేసినా కుదరలే. ఈ శరీరంలో దూరి, మనవరాల శరీరంలో, ముని మనవరాల శరీరంలో దూరి ఇప్పుడు వింటున్నారు. ఇప్పుడు వింటున్నారు. మీరు అనేక జీవులు ఉండరు. ఎప్పుడో ఒక జీవే ఉంటాడు. అనేక జీవులు ఉండడు, ఒక జీవే ఉంటాడు. వాడే రిపీట్ అవుతుంటాడు పాత్రలో. మీ బామ్మ గాను, నానమ్మ గాను, అమ్మమ్మ గాను, వీళ్ళందరూ చూసారా, వాళ్ళే ఒకే జీవి. ఆ యొక్క ఉపాధుల్లో రిపీట్ అయ్యి ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు ఉంటుందా? ఉంటుందా? కాబట్టి అనేక జన్మల నుండి అనేక శరీరాలు పొంది
కర్మలు చేసినట్టుగానే జ్ఞాన ప్రయత్నం కూడా జరిగింది. కుదరలే, ఇక్కడ కుదిరింది. మంచి అవకాశం, మంచి అవకాశం. దీనికి మంచి గురువు దొరకాలి, టైం దొరకాలి, ఇరుగు పొరుగు మీకు సహకరించాలి, ఇలాంటి పోట్లాడే సామర్థ్యం కూడా ఉండాలి. వేదాంతానికి వచ్చేదాన్ని పోట్లాడే సామర్థ్యం కూడా ఉండాలమ్మో. పట్టుకుంటారు అందరూ, రానిరు. గుడికైతే పోనిస్తారు. ఆటో బుక్ చేసి నిన్ను తీసుకుపోనా, దాన్ని బుక్ చేస్తారు. క్యాబ్లు అన్ని బుక్ చేసి వస్తారు. దీనికి కుదరదు, దీనికి ఏం చేయాలి? ఒక ఉద్యమం చేయాల్సి వస్తుంది. దేనికే? కర్మకు ఉద్యమం చేయాలా, జ్ఞానానికి ఉద్యమం చేయాలా? అయ్యప్ప ఇరుముడిని పుట్టుకోగానే పండిస్తారు అంతా, ఇలా జల్లా ఎత్తుకో. క్లాస్కైనా మాట్లాడు, స్వామి ఈరోజు మా వాడ ఇరుముడే క్లాస్ కొట్టిపోతాము అని క్లాసులో కూర్చొని పెట్టకుండా నువ్వు ఇరుముడికి నువ్వు పోయే, నీకు ఒక ముడి, వాడికి ఒక ముడి, ఇద్దరికి ముళ్ళు, 2 ముళ్ళు. అది కూడా అర్థం తెలుసు. ఇరుముడి ఎక్కడుందిరా? జీవముడి, దేవుడి ముడి. జీవుడికి ఒక ముడి, దేవుడికి ఒక ముడి, 2 కలిపితే జీవేశ్వర ముడి. జీవేశ్వర ముడి అంటే కలపలేదు కదా. జీవేశ్వర ముడి అంటే మీకు కలపలా. ఈ ముడి ఇటు పెట్టా, ఆ ముడి ఇటు పెట్టా. ముళ్ళు ఓపెన్ చేసే కదా చదువుకునేదే. ముళ్ళు ఓపెన్ చేస్తే 2 కలిసి ఫిక్స్ అయిపోతాయి. నువ్వేం చేసేది? దీనికి ఒక ముడేసావు, దీనికి ఒక ముడేసావు, జీవితకాలం ముళ్ళు అలాగే ఉంటాయి. ముళ్ళు ఓపెన్ చేయాలి కదా. ముళ్ళు ఓపెన్ చేయడం వల్ల ఊడిపోయే ముళ్ళు, అవన్నీ పనికొచ్చే ముళ్ళు. చూసారా? జ్ఞానానికి వస్తుంటే ఎన్ని ఆటంకాలు చేస్తారో ఈ కర్మకాండ వ్యవహారాలకు మాత్రం అమ్మమ్మమ్మమ్మో. పూర్వీకులు కూడా, తాత ముత్తాతలు కూడా వాళ్ళు లేచి వస్తారు బరీల్ గ్రౌండ్ నుంచి. మేము వస్తాం. జ్ఞానానికి రాడు, ఒకటి రాడు. ఆటంకాలు. ఉద్యమం చేయాలి, ఎన్నో రకాల సంఘర్షణలు చేయాలి. అప్పుడు కానీ జ్ఞానానికి రాదు. మీకే తెలిసిందిగా, జ్ఞానానికి వస్తే ఎవరు అంగీకరించరనే తెలిసింది కదా. ఏముంది ఇరుముడిలో ఉందా? చాలా ఉంది. ఏమిటది? ఉంది. అభిషేకాలకు పోతివి, యజ్ఞానికి పోతివి, ఇరుముళ్ళకి పోతివి. ఒకసారి జ్ఞానాన్ని క్లాస్ విందామయ్యానా? అర్థమైందా? సాక్షాత్తు నువ్వు కొలిచేటువంటి కులదైవమే వచ్చి నీకు శ్రవణం చేయిస్తానన్నారు. అమ్మ, ఇంతవరకు నువ్వు ఊరికైనా ఉన్నావు అనుకున్నాను. ఇప్పుడు నాతో మాట్లాడేదానికి శ్రవణం చేయిస్తావు, నాకు అనువద్దు బాబు, నీ గుడికి వెళ్ళాలి. సాక్షాత్తు అమ్మవారు ఈ మధ్య త్రిశూలం పెట్టుకోకుండా పుస్తకం పెట్టుకుందామా? నేను రానమ్మా. అర్థమైందా? మీ దేవత బాధ చేస్తారన్నా మీరు రావటం లేదు. ఏంటమ్మా ఇట్లయిపోయారు? అంటే బోధ అంటే అంత బాధ, జ్ఞానం అంటే అంత బాధ. అమ్మా మాట్లాడకూడదు. దేవత మాట్లాడితే ఇంకేమైనా ఉందా? మాట్లాడు, అలా కూర్చోవాలి అంతే. అప్పుడు మేము నమస్కారం చేసేసుకొని వెళ్ళిపోతాం. చూసారా? అట్లా అనమాట. జ్ఞానానికి అంత ఇదనమాట. అందుకనే ఎప్పుడైనా సరే ఏ కర్మిష్టపు ఆశ్రమాల్లో మన దగ్గర అయితే ఇలా కూర్చుంటారు, వినేదానికే వస్తారు. ఇక్కడ మనకి ఈ దయానంద రాష్ట్రంలో పరంపర ఉంది కాబట్టి శ్రవణానికే వస్తారు వాళ్ళు, దేనికి రాదు. వేరే ఆశ్రమాల్లో ఏమా పారాయణకి వచ్చినారా? వచ్చారు. పూజకి వచ్చారా? వచ్చారు. ఇప్పుడు ఒక గురువు గారు వచ్చారు, ఆయన ఉపనిషత్తు చెప్తారంట, వేదాంతం చెప్తారంట అంటే ఒకటి రాడు. ఇంటి
వెళ్ళిపోతారు అంతే. ఎందుకని ఇంత జనం ఉన్నారు, జ్ఞానబోధకు మాత్రం ఒకటి ఉండదు అక్కడ. ఎందుకని ఆ ఆశ్రమంలో ఆ పరంపర లేదన్నమాట. వెళ్ళిపోతారు, ఖాళీ ఖాళీ చేసి వినేదానికి చెవులు ఒప్పుకోదు, మనసు ఒప్పుకోదు, బుద్ధి ఒప్పుకోదు, వెళ్ళిపోతారు. అది బాగా తెలుసుకోవచ్చు. అట్లా అర్థమైందా? కాబట్టి జ్ఞానానికి అనేక రకాల ఆటంకాలు ఉంటాయి. కర్మకి ఆటంకాలు కలవదు. ఎందుకంటే కర్మలోకం కదా, సంసార లోకం కదా. సంసార కర్మను ప్రేమిస్తారా, జ్ఞానాన్ని ప్రేమిస్తారా? కర్మని ప్రేమిస్తారు, జ్ఞానాన్ని ప్రేమించారు. అదైతే ఎస్. కనుక ఎప్పుడైనా సరే జ్ఞానానికి ఆటంకాలు కనిపిస్తున్నాయి, కర్మకి కాదు. ఎందుకంటే మీకు దానికి సరిపోయింది, ఇక్కడ సరిపోవడం లేదు. అందుకని మీకు చూసారు, ఎవరైనా సరే ఎంత దూరం పోవాలన్నా కర్మకాండ విషయాల్లో అందరు సహకరిస్తుంటారే కానీ జ్ఞానానికే. ఇప్పుడు ఎవరైనా మీ భర్తలు ఉంటారు కదా, ఎవరైనా కాశీకి పోదామంటే నేను వస్తానే, మన ఇద్దరు పోదాం. స్వామి ఆశ్రమంలో ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు, వినేదాన్ని నేను రాను బాబు, నువ్వు తెలిసిపోయింది కదా సంగతి, తెలిసిందా లేదా? అది రారు. అదే ఇంక దగ్గరికైతే తిరిగేదానికి, నమస్కారాలు పెట్టుకునేదానికి, కొబ్బరికాయలు కొట్టేదానికి రెడీ అయిపోతారు. అందుకని జ్ఞానానికి ఆటంకాలు ఉన్నాయి కాబట్టి, మనకు ప్రత్యక్షంగా తెలుస్తున్నది కాబట్టి దానికోసమే ఉద్యమించాలి, దానికోసమే పోరాటం చెయ్యాలి. నచికేతుడిని ఆయన జ్ఞానాన్ని పంపిస్తాడు, వాళ్ళ పంపించాడు. వాడు పెద్ద ఉద్యమం చేసేసి, పెద్ద ఉద్యమం చేస్తేనే పోయాడు. కాబట్టి ఎన్నిటికైనా సామర్థ్యంగా మనము ఎదురు తిరిగితే తప్ప వేరే మార్గం లేనే లేదు. మనసు సహకరించదో, ఇంద్రియాలు సహకరించదో, దేహం సహకరించదో, ఆకలి తప్పులు సహకరించదో, శోకమోహాలు సహకరించదో, ఇష్టానిష్టాలు సహకరించదో, భార్య బిడ్డలు ఎవరు సహకరించరో, బంధువులు కూడా సహకరించదో, ఈవెన్ దేవతలు కూడా మీకు అడ్డం పడతారు. దేవతలు కూడా జ్ఞాన మార్గానికి అడ్డం పెడతారంట. అర్థమైందా? దేవతలు ఎక్కడ కూర్చోన్నారు, మళ్ళీ దూరంగా కూడా కదా, ఆనంద్రియాలు కూర్చొని మిమ్మల్ని విననీయకుండా చేస్తారు. వినే పనే లేదు. అది బాధ తెలుసుకోవాల్సి. అందుకని దీని విషయంలో మీకు బాగా పట్టుదల, బాగా దీక్ష, శ్రద్ధ ఉంటేనే, మోక్షత్వం జిజ్ఞాస ఉంటేనే మీకు ఆటంకాలు అట్లా. అప్పుడు ఎప్పుడైనా జ్ఞానానికి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సహకరించారనుకో, వాళ్ళకి చేతులు ఎత్తి కోటి దండాలు పెట్టినా మంచిది. పర్వాలేదు, మనం ఏమనుకోలేదు మమ్మల్ని. అప్పుడు వాళ్ళు మంచివాళ్ళు, మంచి భర్త, మంచి పిల్లలు, మంచి బంధువులు, మంచివాళ్ళు. ఎందుకనే విన్ని తరించినండి వినాలి బాగా. అది బాగా తెలుసుకోవాలి. వినకుండా చేసేవాళ్ళేమో మీరు ఏమంటారు, అన్ని ఆటకాలు. వినేదానికి సహకరించారంటే మీరు కోటి దండాలు 100%. అర్థమైందా? మీకు భార్యో భర్తో 100% సహకరించలేదు అనుకో, దానిలో 1% మీకు పోనీలేప వినుకోబో అన్నాడు అనుకోండి, పూర్తి భర్త మంచోడు. 100% నా భర్త మంచోడు అయ్యా. 1%లోనే ఆయన ఏం చేశాడు, విను ఓ తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోవాలి. అప్పుడు మంచోడు అయ్యాడా చెడ్డోడు అయ్యాడా? 99% నీకు సహకరించలేకపోతే పోతే పోనీ. దీనికి ఒక్కటి సహకరించేసి బంధువు, అందరు ఇరుగు పొరుగు ఈ విషయంలో నాకు అనుకూలం చెప్పారు కాబట్టి మంచోళ్ళే అందరు. అర్థమైందా?
బాహ్య విషయాలలో మీకు సహకరిస్తే సహకరించినట్టుగానే బాహ్య విషయాల్లో ఎవడైనా మీకు సహకరించాడంటే వీడు నాకు చెడ్డ చేస్తున్నాడు. ఈ అధ్యాత్మ విద్యలో జ్ఞాన విద్యలో సహకరిస్తున్నాడంటే భాష మంచివాడు. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకేం తెలుసుకో. అర్థమైందా? అట్లా ఈ ప్రకారంగా మీరు ఎవరినైనా మంచిగా చూడాలంటే మీకు మీకు సహృదయంతో ఉండేవాళ్ళగా చూడాలంటే అధ్యాత్మ విద్యలో మీకు కించిత్ సహకరించినా సరే, చూసారా, ఉడుత సేవలాగా బస్ చాలా మంచివాడు. ఎందువల్లంటే అనేక జన్మలలో ఈ అధ్యాత్మ విద్యకే దూరం అయిపోతున్నాం కదా ఈ జన్మలో. అందుకనే మనది ఒక శ్లోకం కూడా ఉంది చూడ, జన్మని జన్మని మాతా పితరు ఉందా లేదా? అనేక జన్మలలో ప్రతి జన్మలో తల్లిదండ్రులు ఉంటున్నారు, భార్యాభర్తలు ఉంటున్నారు, సంతానం ఉంటున్నారు, బంధువులు ఉంటున్నారు. ఏ జన్మలో నీకు జ్ఞాన గురువు లభించాడో చెప్పు చూద్దాం. ఆ జన్మే మంచిది. ప్రతి జన్మలో తల్లిదండ్రులు లేకపోతే మీరు ఉంటారా? ప్రతి జన్మలో భార్యాభర్తలు లేకుండా ఉన్నారా? ప్రతి జన్మలో సంతానం లేకుండా ఉన్నారా మీరు? ప్రతి జన్మలో ఉన్నారు కదా వీళ్ళు. ఏ జన్మలో నీకు గురువు లభించాడు, జ్ఞాన గురువు? ఆ జన్మే ఉత్తమమైన జన్మ. మీరు బాగా నిర్ధారణ చేసుకోవచ్చు, నాది ఉత్తమమైన జన్మ అండి, శ్రేష్టమైన జన్మ, మంచి జన్మ అండి, ఎన్నో జన్మల సుకృతమైన జన్మ. శ్రవణానికి కూర్చుంటున్నా, శ్రవణానికి వచ్చాను నేను కృతకృత్యురాలినే. బస్ అడుగు పెడితే చాలు, అయిపోయి కృతకృత్యం. నా జన్మ సార్థకం. జ్ఞానానికి వస్తేనే మీకు అర్థమైపోవాలి, సార్థకమైన జన్మే, మంచి జన్మ వచ్చింది, శ్రేష్టమైన జన్మే వచ్చింది, వినగలుగుతున్నాను, తెలుసుకోగలుగుతున్నాను. ఎంతో మంది దీనికోసం తెలియక ఋషులు తప్పుదారిని పట్టారు, విపరీత సాధనలు చేశారు, ఎంతో మంది చేసినారు. నాకు ఆ గతి పట్టలేదండి. బాగా మంచి విషయంలో పడ్డా, అది బాగా తెలుసుకోవాలి. అర్థమైందా? అట్లా బాగా అప్పుడు మీకు 99 విషయాలలో, మీకు లోక విషయాలలో మీకు సహకరించకపోయినా ఒక్క విషయంలో మీకు అడ్డు చెప్పడం లేదు కాబట్టి టోటలీ ఏమైపోయింది, మంచి. అంటే ఈ అమృత బిందువు దానిలో పడి మొత్తాన్ని క్లీన్ చేసి పడేసి, శుభ్రం చేసేసి. మీరు అది మార్చలేరు వాళ్ళని. 99 విషయాల్లో మీకు లేనిపోని ఇబ్బందులు చేసినా ఈ విషయంలో ఇబ్బంది చేయలేదు కాబట్టి మంచోడు. ఫైనల్ ఇదే, దీంట్లో జడగొట్టేసినారు అనుకో, జీవితం దుర్భరం అయిపోయింది, జీవితం దండగా అయిపోయింది. ఈ విషయంలో అన్ని విషయాలు పోతే బాగానే, అది మానవ విషయాలు, ఇంద్రియ విషయాలు, దేహ విషయాలు. ఈ విషయానికి వచ్చేటప్పటికి కూడా ఇలా చేస్తే ఇంకా నా జీవితం వ్యర్థము. ఈ విషయంలో మీకు సహకరించేటప్పటికి టోటల్గా ఏమైపోయినారా, మంచి. అది తెలుసుకుంటే సరిపోద్దా మరి? అప్పుడు మీరు మంచివాళ్ళ కాదా అనేది కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. మీ వాళ్ళు కూడా మంచివాళ్ళ కాదా అనేది కూడా నిర్ధారణ అయిపోతుంది. మంచివాళ్ళేనండి, జ్ఞానానికి సహకరించేసారు. ఎవడండి జ్ఞానానికి సహకరించేవాడు ఈ లోకంలో? ఎవరున్నారండి? అదే బ్రహ్మాదిరే ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. కాలము, కర్మ, గ్రహాలు, కాలము ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టేస్తున్నాయి. దీంట్లో మాకు ఇబ్బంది రాలేదు అని మీరు తెచ్చేసి ఇప్పుడు చెప్తున్నారు చూడండి 6వ శ్లోకంలో, నైవ చింత్యం నచాచింత్యం, నైవ చింత్యం నచాచింత్యం, నచింత్యం చింత్యమేవ తత్, పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా, పక్షపాత వినిర్ముక్తం
బ్రహ్మ సంపద్యతే తదా నైవ చింత్యం నాచింత్యం అచింత్యం చింత్యమేవ తత్ పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా న ఏవ చింత్యం న చ అచింత్యం న చ న చింత్యం చింత్యమేవ తత్ పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా యదా తదా. ఎప్పుడైతే నీలో నువ్వు ఉంటావో నా ఏవ చింత్యం, నువ్వు ఏమి చింతించకుండా నీలో నీవు ఉంటావో, నచ అచింత్యం, చింతించేదానికి ఏమీ లేదని నీలో నీవు ఉంటావో, నచింత్యం, చింతే లేదయ్యా అని నీలో నీవు ఉంటావో, దానినే చింతించాలి. నీలో నీవు ఉండడమే చింతన చేయాలి. నీలో నీ ఉండడమే చింతన. నాలో నేనున్నానండి అనే చింతనలోనే ఉండాలి. చింత్యమేవ తత్తు, నీలో నీ ఉండేదే చింతన. అంతకంటే భిన్నమైనటువంటి చింతన ఏమీ లేదు. కాబట్టి ఎటువంటి చింతలు లేనే లేదు. కాబట్టి ఇలాగా ఎటువంటి చింతన లేకుండా నువ్వు ఉండడమే అచింతుడు. అచింత్యం, చింతించేవాడివి కాదు. అదే అసలైన తత్వం. చింతన ఉన్నదంటే తత్వం కాదు, చింతన లేదంటే తత్వం. చింతన ఉంటే అంటే తత్వం కాదు, చింతన ఉంటే తత్వం కాదు, చింత లేదంటే అచింత్యమే తత్వం. అప్పుడు ఆత్మచింతన అనేది చింతన లేనిదే ఆత్మచింతన. ఆత్మచింతన అంటే అర్థం ఏంటి? చింతించేవాలంటే ఎవరు ఉండాలి చెప్పండి? మనసు ఉండాలి. ఆత్మచింతనకి మనసుతో పని లేదు. నత్ర గచ్చతి మనః, మనసు అక్కడికి వెళ్ళనే వెళ్ళదు. చూసారా? అందువల్ల ఆత్మచింతన చింతన కానిది. అనాత్మ విషయాలన్నీ చింతించే విషయాలు, చింతించే విషయాలు ఉన్నాయే అది ఆత్మచింతన కాదు. చింత లేనిది ఏదైనా ఉంటే అదే ఆత్మచింతన. ఎందుకంటే ఆత్మచింతనలో ఎప్పుడైనా సరే రెండు రూపాలు ఉండవు. ఒకటి, రెండు రూపాలు లేవు. బొమ్మ వరుసగా లేదు, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు లేవు, దానికి ఎటువంటి ఆకార వికారాలు లేవు. అందుకని చింతన లేదు. ఒకటే విషయం. ఉదాహరణకి దానికి మీకు దృష్టాంతంలో ఏదైనా తీసుకొని చెప్పండి చూద్దాం. సైంధవ ఘనవతు. సైంధవ ఘనం ఉంది, ఉప్పుగడ్డ. ఒకవైపు చూస్తే సరిపోద్దా? అన్ని వైపులు చూడాలా? బస్ సరే, ఉప్పే. లోక వ్యవహారాలు అలా కాదు. ఎంత మీరు చేసినా సరే అనేక వికారాలు. సైంధవ ఘనవతు ఆత్మచింతన అనేది ఎప్పుడు కూడా చింతించే విషయం కాదు. నేనని తెలుసుకోవడమే ఆత్మచింతన. నేనయ్యున్నాను, నేను దృక్కుని, నేను ద్రష్టని అని తెలుసుకొని ఉండడమే ఏమంటే ఆత్మచింతన అవుతుంది. అందుకని దీంట్లో పక్షపాతాలు లేవు. పక్షపాతాలు అది గొప్పది, ఇది తక్కువది, ఇది శ్రేష్టము, అది అశ్రేష్టము, ఇది మంచి, అది చెడ్డ, ధర్మము అధర్మము అనే మాటలు లేవు. అందువల్ల పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ సంపద్యతే తదా. పక్షపాతాలు లేవు. లోకంలో మీరు ఎప్పుడైనా పార్షియాలిటీ అంటారు కదా, ఇది పక్షపాతం ఉందని. తత్వంలో పక్షపాతం ఉండదు. ఇప్పుడు బ్రహ్మ విద్య చూసినారా? ఎట్లయినా ఎప్పుడైనా ఎవరినైనా సరే మీరు ఒకరిని గౌరవించాలంటే పక్షపాతం చూపించేది. బ్రహ్మ బోధనలో పక్షపాతం లేనే లేదు.
లేదు. అగ్ని ఎప్పుడైనా సరే అగ్ని మంట పెట్టామనుకోండి, అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోనో శివుడు ఫోటోనో గురుగారి ఫోటోనో ఉంటే అక్కడికి పోయి ఆగిపోతుంది. ఆగిపోద్దా? పక్షపాతం లేదు దానికి, అందరినీ కాల్చింది. అగ్ని ఎలాగా పక్షపాతం లేకుండా అన్నిటినీ సమూలముగా దగ్ధం చేసి పారేస్తుంది, దహిస్తుందో, సేమ్ జ్ఞానం కూడా అన్నిటినీ దగ్ధం చేసేసి. అందువల్ల ఆ అగ్ని పేరు జ్ఞానాగ్ని, ఆత్మాగ్ని. దాంట్లో మంచి చెడులు, ధర్మాలు, పుణ్యం పాపము, స్వర్గాదులు, దేవతలు అనే మాట ప్రసక్తి లేనే మొత్తాన్ని సమూలంగా కాల్చిపడేస్తుంది. ఇది బాగా తెలుసుకోవచ్చు. దీన్ని పక్షం. లోకంలో వ్యవహార విషయాలలో అన్ని పక్షపాతాలే ఉంటుంది. బ్రహ్మ విద్యలో పక్షపాతం ఉండనే ఉండదు. ఇక్కడ పక్షపాతం. అట్లాగా మా స్వామి దగ్గరికి మేము వచ్చినప్పుడు వీళ్ళంటే నాకు ఇష్టము, వీళ్ళంటే నాకు ఇష్టం లేదు, వీళ్ళకే బ్రహ్మ విద్య చెప్పాలి, వీళ్ళకి చెప్పకూడదు అనే మాటలు. బ్రహ్మ విద్య దగ్గర అందరూ సమానం. వాడు జ్ఞానంలో అందరికి సమానం. కర్మకాండలో సమానత్వం ఉండదు, పక్షపాతం ఉంటుంది. కర్మకాండలో ఒకడికి శటకోపరం పెడతాడు, ఇంకోడికి పెట్టడు. చూసారు, ఒకడికి ఏమో లోపలికి రా దర్శనం ఇస్తానన్నాడు, ఇంకోటికి రానిడు. బ్రహ్మ విద్యలో అంత సమానం. ఆ మాట అందరికి వర్తిస్తుందా, కొంతమందికైనా? చూసారా? అందుకని పక్షపాతం ఉండదు. జ్ఞానిలోనూ ఉండదు, జ్ఞాన బోధలోనూ ఉండదు. జ్ఞానంలో ఉండదు, జ్ఞాన బోధలోనూ ఉండదు. జ్ఞానం ఉపదేశంలోనూ పక్షపాతం లేదు. అది మీరు గమనించుకోవాల్సినటువంటిది. ఈ ప్రకారంగా మీరు తెలుసుకున్నట్లయితే పక్షపాత రహితమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మ విద్య. ఇట్లా తెలుసుకున్నారనుకోండి మనకు ఇంతవరకు. నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.